శరద్ పవార్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరతారా? డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రతి రాష్ట్రంలో లోక్సభ సీట్లను 50% పెంచితే బిల్లుకు మద్దతిస్తామని సుప్రియా సూలే ప్రకటించడం సంచలనం రేపుతోంది. మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గాల మధ్య విలీనం చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ 2 వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిచ్చే ఆలోచనలో శరద్ పవార్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే తాము ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సుప్రియా సూలే. డీలిమిటేషన్ బిల్లు పత్రాలు తమకు అందినప్పుడు పార్టీ వైఖరిని వెల్లడిస్తామన్నారు. ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం విలీనం అవుతుందన్న వార్తల్లో నిజం లేదన్నారు. అజిత్ పవార్ బతికున్నప్పుడు విలీనం ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే అన్నారు సుప్రియా సూలే. There is no discussion only. It's like going, am I going to Kanpur? Why should I find out on Google Maps? There is no proposal, nor is NDA asking us, no, we are asking NDA. So where is the question of having the discussion? The discussion is on TV, not in the party or the organization. First of all, I don't owe anybody an explanation. I only an explanation to the NCP SP cadre. Till my brother was alive, was there dialogue? 100%. Was it my brother's last wish for all of us to come together? Yes, it was. It was my brother's last wish for both the NCPs to work together and be together. Unfortunately, my brother passed away. So now there is no reason to have this conversation because my brother is no more. కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశమయ్యారు. ఈ సమావేశం మహావికాస్ అఘాడీ కూటమిలో చిచ్చు రేపింది. శరద్ పవార్ తీరుపై శివసేన ఉద్ధవ్ వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి అన్న ఆలోచనలో శరద్ పవార్ ఉన్నట్టుగా వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. మరోవైపు ఏక్నాథ్ షిండే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ వర్గం కేంద్రం ప్రతిపాదించే బిల్లులకు మద్దతివ్వాల్సిందే అని అన్నారు. లేదంటే బెంగాల్లో మమతా బెనర్జీ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.